హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. సూపర్ సాఫ్ట్ అండ్ క్రిస్పీ డబుల్ కా మీటాని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఒక్కసారి చేసుకొని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉందండి. సో ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసేసుకున్నాను. సో వీటిని జస్ట్ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని మొత్తం తీసేసుకొని నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉండనివ్వాలి. ఎందుకు అంటే అవి ఫ్రిడ్జ్లో కనుక ఉన్నట్టయితే కొంచెం గట్టి పడతాయి కదా బ్రెడ్స్. సో గట్టి పడ్డ తర్వాత మనం ఆయిల్లో లేదా నెయ్యిలో వేయించుకునేటప్పుడు అవి ఎక్కువగా ఆయిల్ని అబ్జర్వ్ చేయవన్నమాట. సో అందుకోసమే వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసినాకనే డీప్ ఫ్రై చేస్తాను. సో ముందుగా మనం ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసేసుకోండి. సో మిల్క్ మొత్తం బాగా మరిగి కొంచెం చిక్కగా అవ్వాలి, అప్పటిదాకా దీన్ని మరిగించుకోవాలి. సో ఇది ఇలా మరుగుతూ ఉండగానే దీన్ని పక్కకు పెట్టేసి ఇంకొక స్టవ్ పైన ఇంకో ప్రాసెస్ చేద్దాము. సో ఇది అలా అవుతూ ఉంటుంది. ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి, కడాయి లాంటిది ఒకటి తీసేసుకోండి. సో దాంట్లో ప్యూర్ నెయ్యిని తీసుకోండి. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యి తీసుకున్నాను. మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా తీసేసుకోండి. సో ఇలా క్యూబ్స్ని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి ఇక్కడ ఎలా కలర్ వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో కదా. సో ఇది ఇలా అవ్వాలన్నమాట. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ మిల్క్ అనేది బాగా మరిగిపోయింది, చూడండి థిక్గా అయింది. సో దీంట్లో మనం ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాము. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్తో 3 కప్స్ తీసేసుకున్నాను షుగర్ని. సో అలాగే వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఉంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. అలాగే దీంట్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను, టేస్ట్ బాగుంటుంది కనుక దాంతోపాటు. అండ్ కొంచెమే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ కూడా కంప్లీట్ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందాక ఫ్రై చేసుకున్న కడాయిలోనే బ్రెడ్ పీసెస్ని మొత్తంగా పరిచేస్తున్నాను. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందాక ప్రిపేర్ చేసాం కదా, సో అది ఇందులో దీనిపైన ఇలా వేసేసుకోవాలి. సో దానివల్ల ఒక్కొక్క దగ్గర సాఫ్ట్గా అయిపోతుంది, ఇంకొక దగ్గర క్రిస్పీగా ఉంటుంది. తినేటప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు. సో అంత టేస్టీగా, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సూపర్గా వచ్చింది. సో ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. 5 నిమిషాలు ఇలా మిల్క్లో ఉంటే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ని జల్లుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో యమ్మీగా ఉండే డబుల్ కా మీటా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.